దొండకాయ తాలింపు వేస్తున్నానండి. ఈ దొండకాయలు ముందుగా కొన్ని వాటర్ వేసుకొని ఆవిరిపైన ఉడికించుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఆవిరిపైన ఇలా మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుంటే ఉడికిపోతాయండి. కావాల్సిన పదార్థాలండి: వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయ, శనగపప్పు, పల్లీలు, మినపప్పు, పొట్టుతో ఉన్నది, కొబ్బరి, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర. ముందుగా పెనం పెట్టానండి. ఇది ఆయిల్ అండి, నువ్వుల నూనె. ఇది కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వద్దండి. కొంచెం పల్లీలు, పసుపు, కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, కొన్ని ఆవాలండి, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడే ఉల్లిపాయలు అది వేగేటప్పుడు ఈ దొండకాయలు తాలింపు వేసేయండి. ఈ ఆవిరిలో ఉడకబెట్టగా వచ్చిన వాటర్ ఉంది కదండి, కొద్దిగా వేసేయండి. చిటికెడు కారం వేయండి, కొద్దిగా పసుపు, కొంచెం పసుపు కలిసేలాగా వేగించుకోండి. మూత పెట్టండి 10 నిమిషాలు. కొబ్బరి పొడి వేయాలండి. దొండకాయ కూరకు కొంచెం కొబ్బరి పొడి ఎక్కువ వేయండి. కొబ్బరి పొడి వేసినాక బాగా కలుపుతుండండి, కింద మాడిపోకుండా చూడండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్తీ కర్రీ అండి. దీన్ని రెడ్ రైస్కి తింటే చాలా బాగుంటుందండి. లాస్ట్కి వేగించి పెట్టుకున్న పల్లీలు వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. దొండకాయ పల్లీల కర్రీ రెడీ అయిందండి.